ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. స్క్రీన్ కనిపిస్తూ ఉందమ్మా? ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ లీనియర్ డెన్సిటీ అండ్ ప్లేనార్ డెన్సిటీ. సో లీనియర్ డెన్సిటీ డిఫైన్ చేసాం, సిమిలర్గా ప్లేనార్ డెన్సిటీని డిఫైన్ చేసాం. సో లీనియర్ డెన్సిటీ అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ద క్రిస్టలోగ్రాఫిక్ డైరెక్షన్ డివైడెడ్ బై లెంత్ ఆఫ్ ద డైరెక్షన్ వెక్టర్. అది కంప్లీట్ డయామీటర్ని కవర్ చేస్తే 1 ఆటమ్ కింద కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా రేడియస్ని కవర్ చేసిందంటే హాఫ్ ఆటమ్ కింద కన్సిడర్ చేస్తాం. అలా ఎఫ్సీసీకి బీసీసీకి మనం క్యాలిక్యులేట్ చేసాం. సిమిలర్గా ప్లేనార్ డెన్సిటీ డిఫైన్ చేసాం. సో ప్లేనార్ డెన్సిటీ అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ఎ ప్లేన్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ది ప్లేన్. సో ఇక్కడ ఈ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అనే ప్లేన్ తీసుకునేటప్పుడు కంప్లీట్గా 360 డిగ్రీ యాంగిల్ కవర్ అయిందంటే 1 ఆటమ్ కింద కవర్ చేస్తాం. 180 అంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఉంటే హాఫ్ ఆటమ్ కింద కన్సిడర్ చేస్తాం. 90 డిగ్రీస్ ఉందంటే 1/4, 60 డిగ్రీ ఉందంటే 1/6. సో అలా బేస్ చేసుకొని వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద లీనియర్ డెన్సిటీ ఫర్ డిఫరెంట్ డైరెక్షన్స్, ప్లేనార్ డెన్సిటీ ఫర్ డిఫరెంట్ ప్లేన్స్. అలా సింపుల్ క్యూబిక్కి, బీసీసీకి, ఎఫ్సీసీకి క్యాలిక్యులేట్ చేసాం. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఇఫ్ యూ కంపేర్ ద ఎఫ్సీసీ క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ బీసీసీ క్రిస్టల్ స్ట్రక్చర్, ఎఫ్సీసీ తీసుకున్నప్పుడు మనకి ఏ డైరెక్షన్లో లీనియర్ డెన్సిటీ వాల్యూ ఎక్కువ ఉంటుంది? ఏ డైరెక్షన్లో లీనియర్ డెన్సిటీ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎఫ్సీసీ క్రిస్టల్ స్ట్రక్చర్లో? మీకు ఎఫ్సీసీ అంటే ఆటమ్ అనేది ఇక్కడ ఫేస్లో ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక ఆటమ్, హాఫ్ ఆఫ్ ది ఆటమ్ టచ్ అవుద్ది, ఇక్కడ హాఫ్ ఆఫ్ ది ఆటమ్ టచ్ అవుద్ది, ఇక్కడ ఫుల్ ఆటమ్ టచ్ అవుద్ది. మీరు ఇంక ఏ డైరెక్షన్లో తీసుకున్నా కానీ 110 డైరెక్షన్లోనే ఆర్ 101 ఏదో ఒక డైరెక్షన్, 110, 101 ఆర్ 011, ఇవన్నీ ఫ్యామిలీ ఆఫ్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్లో మాత్రమే విల్ హ్యావ్ ద మ్యాక్సిమం లీనియర్ డెన్సిటీ. సో ఎఫ్సీసీకి తీసుకుంటే లీనియర్ డెన్సిటీ ఏ డైరెక్షన్లో మ్యాక్సిమం ఉంటుందంటే 110. మనం ప్రీవియస్ క్లాస్లో టోల్ యూ దట్ వి విల్ క్యాలిక్యులేట్ ద లీనియర్ డెన్సిటీ ఇన్ 1 డైరెక్షన్. సో దిస్ ఇస్ ద 1 డైరెక్షన్. మీరు దీన్ని ఇమాజిన్ చేసుకోవాలంటే మీరు మీ హౌస్ని ఇమాజిన్ చేసుకోండి. మీరు హౌస్ని ఇమాజిన్ చేసుకుని ఇలా ఉందనుకుంటే హౌస్, ఓకే. సో 1 అంటే ఈ పాయింట్ నుంచి x1, y1, z1 ఈ పాయింట్కి రీచ్ అవుతారు. ఇంకా ప్రాపర్గా డ్రా చేయట్లేదు, ఓకే. సో మీరు చూస్తే మీరు ఇది ఇలానే ఇమాజిన్ చేసుకోండి. ఈ ఎండ్లో నుంచి ఆపోజిట్ ఎండ్లో టాప్ మోస్ట్కి డయాగనల్ పాస్ చేయండి. అప్పుడు మనం 111 డైరెక్షన్ పాస్ అవుద్ది. ఇక్కడ నుంచి మరొక డయాగనల్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ లైన్ ఎలా ఉంటాయి? యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? మీరు మీ హౌస్లో చూసి ఇమాజిన్ చేయండి. యూ కెన్ టెల్ ద యాంగిల్ ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ ఆస్కింగ్ ఈ లైన్కి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీ ఉంటుందమ్మా. మీరు ఒకసారి మళ్ళీ ఇమాజిన్ చేయండి. మీ హౌస్లో మీరు బాటమ్ పోర్షన్ ఇక్కడ నుంచి ఆపోజిట్ లైన్లో టాప్ పాయింట్కి టచ్ చేస్తూ ఉన్నారు. ఈ వెక్టర్ ఇలా పాస్ చేస్తున్నారు, ఓకే. సో ఇక్కడ మళ్ళీ బాటమ్ ప్లేన్లో ఒక డయాగనల్ డ్రా చేశారు. ఈ డయాగనల్కి మీ ఇంటికి ఉన్న ఇంకో ఎడ్జ్కి ఈ యాంగిల్ అనేది 90 డిగ్రీ ఉంటుంది, ఓకే. సో మీకు ఇలా ఉన్న 90 డిగ్రీనే ఉంటుంది, ఇలా ఉన్న 90 డిగ్రీనే ఉంటుంది, ఓకేనా. సో ఇది కూడా యాంగిల్ 90 డిగ్రీనే ఉంటుంది. ఈ బేసికల్గా ఈ మొత్తం ప్లేన్కి ఈ జెడ్ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్, ఓకే. సో ఈ రెండింటి మధ్యన యాంగిల్ అనేది 90 డిగ్రీ ఉంటుంది. సో 90 డిగ్రీ ఉందనుకోండి, ఇక్కడ ఏ ఉంటుంది, ఓకే.
సో ఇది ఆల్రెడీ మనకి √2a అవుద్ది. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ. సో ఈ వాల్యూ ఎలా వస్తుంది మీకు? ఇది a, ఇది √2a. సో ఇది మీకు హైపోటనస్ అవుతుంది. హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ √2a హోల్ స్క్వేర్. సో ఇట్ విల్ బికమ్ యాజ్ మళ్ళీ నేను మిస్టేక్ చేశాను. రెండు పర్పెండిక్యులర్ ఉందంటే యాంగిల్ 90, ఇది హైపోటనస్ అవుద్ది, ఇది a అవుద్ది, ఇది √2a అవుద్ది. సో a స్క్వేర్ ప్లస్ √2a స్క్వేర్, ఇది 1.414 అనుకుంటే 1 ప్లస్ √2 అనుకోండి, ఇట్ విల్ బి 1 ప్లస్ √2a స్క్వేర్. సో హైపోటనస్ ఏమవుద్ది? ఇంత కాంప్లికేటెడ్ ఉంటుందా? సో డైరెక్ట్గా √3 వస్తుంది. √3 వస్తుందా? √3 ఇంటూ a వస్తుంది. √3 ఇంటూ ఏనా? ఫంక్షన్ కొంచెం ఉండండమ్మా. √3 ఎందుకు అవుద్ది? ఇక్కడ 1 ఉంటుంది, ఇది √2 అంటే 1.4 అవుద్ది. 1.41 లేకపోతే సార్ అక్కడ √2a హోల్ స్క్వేర్ కదా సార్, 2a స్క్వేర్ 2 అవుతుంది. యా ఏది ఇది? ఇది √2a హోల్ స్క్వేర్ అవుతుంది కదా. 2a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 3a స్క్వేర్. ఇప్పుడు మనకి ఇదేమవుద్ది? 2a స్క్వేర్ అవుద్దా? సమ్ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ √2a స్క్వేర్ అవుద్ది. అంతే కదరా? సో √2a స్క్వేర్ √2a అవుద్ది కదా. సో √2a అని ఉంటే కరెక్ట్ రా. ఇక్కడ ఇదే నేను మిస్ చేస్తాను. సో దీన్ని స్క్వేర్ చేయండి. ఇప్పుడు ఏమవుద్ది మనకి? ఆర్జెంట్ స్క్వేర్ విల్ బి a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ అవుతుంది. సో ఈ హైపోటనస్ ఏమవుద్ది అంటే √3a అవుద్ది. కరెక్ట్. సో మీకు లెంత్ √3a తెలిసింది. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని? 1 ఉంటుంది. ఇక్కడ ఓన్లీ హాఫ్ టచ్ అవుద్ది, ఇక్కడ హాఫ్ టచ్ అవుద్ది. ఓకేనా? ఎందుకంటే మీకు మళ్ళీ మనం ఫేస్లో పోవట్లేదు, డయాగనల్గా పాస్ చేస్తా ఉన్నాం. సో డయాగనల్గా పాస్ చేసినప్పుడు ఈ ఆటం టచ్ అవుద్ది, లాస్ట్లో ఉన్న ఈ ఆటం మాత్రం టచ్ అవుద్ది. ఎందుకంటే మనకి బాడీ సెంటర్లో ఏ ఆటం ఉండదు కాబట్టి ఓన్లీ కార్నర్ ఐటమ్స్ మాత్రమే టచ్ అవుద్ది. వీఆర్ నాట్ పాసింగ్ త్రూ ద ఫేస్ నుంచి పాస్ అవ్వట్లేదు, అందుకే మన ఫేస్ ఐటమ్ టచ్ చేయం, ఓన్లీ కార్నర్ ఐటమ్స్ మాత్రమే టచ్ చేస్తాం. సో ఓవరాల్గా 1 ఆటమ్ అవుద్ది. సో లీనియర్ డెన్సిటీ 1 డైరెక్షన్లో ఏమవుద్ది? సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏమో 1, దీని యొక్క ఎడ్జ్ లెంత్ √3a. సో 1/√3a. ఇప్పుడు కంప్లీట్ చేయండి. సో లీనియర్ డెన్సిటీ 110 ఏమో √2/a వచ్చింది, ఇది 1/√3. సో 1/√3 అంటే ఎంత అవుద్ది వాల్యూ? సో ఈ వాల్యూ ఏమో మనకి 1.4 అనుకుంది. ఇది 1.414. 1/√3 ఎంత అవుతుంది?
1 divided by root 3. So 0.577. This 0.577 by a. సిమిలర్గా ఇక్కడ 110 క్యాలిక్యులేట్ చేసాం, 111 క్యాలిక్యులేట్ చేసాం. ఇంతకుముందు మనం ఇది క్యాలిక్యులేట్ చేసాంగా, 100 క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది 100 క్యాలిక్యులేట్ చేస్తే. సో దిస్ ఇస్ 100. లీనియర్ డెన్సిటీ ఏమవుతుంది, 1 ఆటమ్ ఎడ్జ్ ఏమో 1/a అవుతుంది. సో లీనియర్ డెన్సిటీ ఇన్ 100 డైరెక్షన్లో 1/a వచ్చింది, 110లో 1.414/a వచ్చింది, 111లో 0.577/a వచ్చింది. ఇప్పుడు ఏ డైరెక్షన్లో లీనియర్ డెన్సిటీ ఎక్కువ ఉంది మనకి, ఇక్కడ నేను ఎఫ్సిసికి 3 డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేశాను లీనియర్ డెన్సిటీ. 100, 111, 110. ఆ రెస్పెక్టివ్ వాల్యూస్ ఇదేమో 1/a, 111లో 0.577/a, 110లో 1.414/a. ఈ మూడిట్లో ఏ వాల్యూ ఎక్కువ ఉంది, ఏ డైరెక్షన్లో మనకి లీనియర్ డెన్సిటీ ఎక్కువ ఉంది, 110. అందుకే ఎఫ్సిసికి క్లోజ్ బ్యాక్ డైరెక్షన్ ఏదరా అంటే 110. సిమిలర్గా మనం మిగతా కూడా క్యాలిక్యులేట్ చేసాం. బీసీసీకి డిఫరెంట్ డైరెక్షన్లో లీనియర్ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసాం, ప్లేనార్ డెన్సిటీ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. సో ఫైనల్గా ఎఫ్సిసి తీసుకుంటే ఏ డైరెక్షన్ మన క్లోజ్ బ్యాక్ ఉంటుందంటే 110, ఏ ప్లేన్ క్లోజ్ బ్యాక్గా ఉంటుందంటే 111 ప్లేన్. బీసీసీలో జస్ట్ రివర్స్ అవుతాయి. సో డైరెక్షన్ ఏమో 111 అవుద్ది, ప్లేన్ ఏమో 110 అవుద్ది. సో ఇది మళ్ళీ మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్లిప్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిఫెక్ట్స్. సో మన మిల్లర్ ఇండిసెస్ అయిపోయింది. ఈ మిల్లర్ ఇండిసెస్ అనేది ఈ టాపిక్ ఉన్నప్పుడు యూజ్ అవుద్ది. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ ద ఇంపర్ఫెక్షన్ ఇన్ ద సాలిడ్స్ ఆర్ డిఫెక్ట్స్. ఓకే, సో బేసికల్గా మనం ఏదైనా ఒక సాలిడ్ని అనలైజ్ చేసేటప్పుడు దాని అనలైజ్ కొరకు ఏం చేస్తా ఉన్నాం, దాని ఒక 3 డైమెన్షనల్లో క్రిస్టల్స్ ఆటమ్స్ బదులు వీ హ్యావ్ డ్రాన్ ద లాటిస్. ఒక లాటిస్ డ్రా చేసాం. లాటిస్ డ్రా చేసిన తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద లాటిస్, 3 డైమెన్షన్ లాటిస్. ఇక్కడ ఈ పాయింట్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి 3 డైమెన్షన్ లాటిస్లో? నేను డ్రా చేసి ఈ పాయింట్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి? ఆటమ్స్ యొక్క సెంటర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో మనం ఇంతవరకు అనలైజ్ చేసిన దాంట్లో మనం ఏ అసంప్షన్ చేసుకున్నామంటే ఇలా ప్రతి పాయింట్ దగ్గర ఆటమ్ ఉన్నట్టు అసంప్షన్ చేసుకున్నాం. అంటే ఎక్కడ కూడా ఇక్కడ ఆటమ్ లేదని చెప్పి అసంప్షన్ చేసుకోలేదు. మనం డిఫైన్ చేసుకున్న ఇంతవరకు వీ హ్యావ్ కన్సిడర్డ్ ద ఐడియల్ క్రిస్టల్. సో ఐడియల్ క్రిస్టల్ అంటే ఏంటంటే నువ్వు కన్సిడర్ చేసిన ప్రతి పాయింట్ దగ్గర కూడా ఆటమ్స్ ఉంటాయి. సో ఇలా ఈ ఐడియల్ క్రిస్టల్ని బేస్ చేసుకొని, అంటే అదే ఆ ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్ స్ట్రెంత్ని బేస్ చేసుకొని దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద స్ట్రెంత్. ఒక పర్టికులర్ మెటీరియల్ తీసుకొని ఈ ఐడియల్ క్రిస్టల్ అసంప్షన్ చేసుకొని దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద మెటీరియల్. సో ఆ స్ట్రెంత్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే, సో దిస్ ఇస్ ద థియరిటికల్ స్ట్రెంత్. బేస్డ్ ఆన్ ద ఆ బాండ్స్ని బట్టి ఫార్ములాస్ యూజ్ చేసి దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద సాలిడ్. సో ఆ వాల్యూ ఎంత వచ్చిందంటే సో నా ఐడియల్ వాల్యూ ఆఫ్ 3 to 30 GPa. బేసికల్గా స్ట్రెంత్ని పాస్కల్లో రిప్రజెంట్ చేస్తారు. ఆ థియరిటికల్ స్ట్రెంత్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఒక మెటీరియల్ తీసుకుంటే సో ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 3 to 30 GPa. ఇది థియరిటికల్ స్ట్రెంత్ వాల్యూ. బట్ రియల్ వాల్యూ అంటే ప్రాక్టికల్గా మళ్ళీ దాని స్ట్రెంత్గా
ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేసి దాని స్ట్రెంత్ వాల్యూ మెజర్ చేసినప్పుడు సో దాని వాల్యూ ఎంత వచ్చిందంటే ఇట్ ఇస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0.5 టు 10 మెగాపాస్కల్. ఇక్కడేమో 3 to 30 గిగాపాస్కల్ ఉంది. గిగా అంటే మళ్ళీ 10⁻⁹. ఓకే, ఇక్కడ రియల్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ మనకి 0.5 to 10 మెగాపాస్కల్ ఉంది. ఇప్పుడు రియల్ వాల్యూ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. సో ఎందుకు ఈ రియల్ వాల్యూస్ తక్కువ ఉన్నాయంటే బికాస్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం అజంప్షన్ చేసుకున్నామంటే క్రిస్టల్ అనేది ఐడియల్ క్రిస్టల్ కింద అజంప్షన్ చేసుకున్నాం. బట్ రియాలిటీలో ప్రతి పాయింట్ దగ్గర యాటమ్స్ ఉండవు. కొన్ని చోట్ల యాటమ్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి. కొన్ని చోట్ల యాటమ్స్ మిస్ అవుతాయి, జస్ట్ 1-2 యాటమ్స్ మిస్ అయిపోతాయి. కొన్ని చోట్ల మొత్తం నువ్వు క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఒక లైన్ ఆఫ్ యాటమ్స్ మిస్ అయిపోతాయి. ఓకే, కొన్ని చోట్ల లైన్ ఆఫ్ యాటమ్స్ మిస్ అవుతాయి, కొన్ని చోట ప్లేన్ ఆఫ్ యాటమ్స్ మిస్ అయిపోతాయి. అంటే ఒక ప్లేన్ ఆఫ్ యాటమ్స్ ఉండవు. కొన్ని చోట వాల్యూమ్ ఆఫ్ యాటమ్స్ ఉండవు అన్నమాట. అంటే 3 డైమెన్షన్ ఎక్స్ డైరెక్షన్లో ఉండదు, వై డైరెక్షన్లో ఓ వాల్యూమ్ ఆఫ్ యాటమ్సే మిస్ అయిపోతూ ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే వి విల్ కాల్ దెమ్ యాజ్ డిఫెక్ట్స్. ఒక నిమిషం ఉందండి. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ద మెటీరియల్. ఆ డిఫెక్ట్స్ ఉండడం వల్లనే మనం క్యాలిక్యులేట్ చేసిన థియరిటికల్ స్ట్రెంత్ వాల్యూ కన్నా యాక్చువల్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది. రీజన్ ఏంట్రా అంటే ఆ మెటీరియల్స్లో డిఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి. సో బేసికల్గా ఐడియల్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు లాటిస్ ఉంటుంది. సో లాటిస్ అంటే 3 డైమెన్షనల్ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ది పాయింట్స్ అనమాట. సో ఆ పాయింట్ ఏం రిప్రజెంట్ చేస్తుంటే దాని పాయింట్ మోటిఫ్ అంటారు. ఆ పాయింట్ నథింగ్ బట్ ద యాటమ్. ఆ పాయింట్ని మోటిఫ్ అంటారు. మోటిఫ్ మనం ఏం రిప్రజెంట్ చేస్తా అంటే ఆ మోటిఫ్ అనేది యాటమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఐడియల్ క్రిస్టల్ అనమాట. సో ఐడియల్ క్రిస్టల్లో ప్రతి పాయింట్ దగ్గర యాటమ్ ఉంటుంది. రియల్ క్రిస్టల్ తీసుకుంటే సో దేర్ విల్ బి డీవియేషన్ ఫ్రమ్ ద ఐడియాలిటీ. సో రియల్గా తీసుకుంటే మనం ఎగ్జాక్ట్గా ఐడియల్గా ఉండదు. ఆ క్రిస్టల్ అనేది ఐడియల్గా ఉండదు. ఇట్ విల్ డీవియేట్ ఫ్రమ్ ద ఐడియాలిటీ. ఆ డీవియేషన్ ఏమంటామంటే వి విల్ కాల్ దెమ్ యాజ్ డిఫెక్ట్స్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్. సో ఒక మెటీరియల్ యొక్క డిఫెక్షన్ ఎలా డిఫైన్ చేస్తారంటే దీస్ ఆర్ ద డీవియేషన్ ఫ్రమ్ ద ఐడియల్ క్రిస్టల్. సో డిఫెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ద డీవియేషన్ ఫ్రమ్ ద ఐడియల్ క్రిస్టల్. అండ్ ఈ డిఫెక్ట్స్ అనేవి దీస్ విల్ కంట్రోల్ ద ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్. ఒక పర్టిక్యులర్ కాంపోనెంట్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ లైక్ ఈ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ కానీ థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ కానీ ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే స్ట్రెంత్, డక్టిలిటీ, హార్డ్నెస్, ఈ మెకానికల్ ప్రాపర్టీస్ కానీ దీస్ ఆర్ ఆల్ డిపెండ్ అపాన్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, సో డిఫెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ద డీవియేషన్ ఫ్రమ్ ద ideal crystal structure, and these defects will control the physical and mechanical properties of the material. ఇక్కడ మీరు తీసుకుంటే సో మీకు వాల్యూ అనేది డిఫరెన్స్ వచ్చింది. సో ద అజంప్షన్ ఆఫ్ పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ ఆటమ్ ఇన్ ఎ సాలిడ్ మే నాట్ వ్యాలిడ్. సో మనం ఇంతవరకు ఏ అజంప్షన్ తీసుకుంటున్నాం అంటే ప్రతి పాయింట్ దగ్గర ఆటమ్ ఉందని చెప్పి అజంప్షన్ చేసుకుంటున్నాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సో ప్రతి పాయింట్ దగ్గర ఆటమ్స్ ఉంటాయని చెప్పేసి తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్. సో అటామిక్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అయి ఉండాలి. ఓకే, సో ఆ డిసార్డర్డ్ అటామిక్ రీజన్ని డిఫెక్ట్స్ అంటారు, ఇంపర్ఫెక్షన్స్ అంటారు. లేకుంటే ఈ డెఫినేషన్ తీసుకోండి. డిఫెక్ట్స్ అంటే నథింగ్ బట్ ద డీవియేషన్ ఫ్రమ్ ద ఐడియల్ క్రిస్టల్. తర్వాత ఇక్కడ రాసా చూడండి, పర్ఫెక్ట్ క్రిస్టల్ అంటే a crystal in which all the atoms are rest on their correct lattice position in the crystal. సో ప్రతి పాయింట్ క్రిస్టల్లో ప్రతి పాయింట్ దగ్గర కూడా ఆటమ్స్ ఉంటాయి.
వాటిని పర్ఫెక్ట్ క్రిస్టల్ అంటారు. బట్ మీరు రియల్ క్రిస్టల్ తీసుకుంటే దే ఆర్ నెవర్ పర్ఫెక్ట్. ఓకే, సర్టన్ డిఫెక్ట్స్ ఉంటాయి, దెర్ ఆర్ ఆల్వేస్ సమ్ డిఫెక్ట్స్. తర్వాత ఈ డిఫెక్ట్స్ని వీ హ్యావ్ క్లాసిఫైడ్. ఫస్ట్ డిఫెక్ట్స్ అంటే డిఫైన్ చేసాం, డిఫెక్ట్స్ లేకపోతే ఇంప్యూరిటీస్. తర్వాత ఈ డిఫెక్ట్స్ని క్లాసిఫై చేశారు, అండ్ దే హ్యావ్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద డైమెన్షనాలిటీ ఆఫ్ ద డిఫెక్ట్. సో డైమెన్షనల్ అంటే ఏం లేదు, 1 డైమెన్షనల్, 0 డైమెన్షనల్. ఫస్ట్ 0 డైమెన్షనల్తో స్టార్ట్ అవుద్ది, తర్వాత 1 డైమెన్షనల్, తర్వాత 2 డైమెన్షనల్, తర్వాత 3 డైమెన్షనల్. సో ఇట్ విల్ బి 0 డైమెన్షనల్ డిఫెక్ట్స్, 1 డైమెన్షనల్ డిఫెక్ట్స్, 2 డైమెన్షనల్ డిఫెక్ట్స్, 3 డైమెన్షనల్ డిఫెక్ట్స్. సో 0 డైమెన్షనల్ డిఫెక్ట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే డిఫెక్ట్ ఉంటుంది. 1 డైమెన్షనల్ డిఫెక్ట్ అంటే అది లెంత్ డైరెక్షన్లోనో, విడ్త్ డైరెక్షన్లోనో, హైట్ డైరెక్షన్లోనో, ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే. ఇట్ ఇస్ నాట్ ప్లేన్. ఓకే, లెంత్లో మాత్రమే డిఫెక్ట్ ఉంటుంది, వాటిని 1 డైమెన్షనల్ డిఫెక్ట్స్ అంటారు. 2 డైమెన్షనల్ డిఫెక్ట్స్ అంటే ఎక్స్ డైరెక్షన్లో డిఫెక్ట్ ఉంటుంది, సిమిలర్గా వై డైరెక్షన్లో కూడా డిఫెక్ట్ ఉంటుంది, కాంబినేషన్ ఉంటుంది, దాన్ని 2 డైమెన్షనల్ డిఫెక్ట్స్ అంటారు. అంటే ఒక ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. 3 డైమెన్షనల్ డిఫెక్ట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ మిస్ అయిపోతాయి, అంటే ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో ఒక వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ అనేవి మిస్ అయిపోతాయి. సో వాటిని మనం 3 డైమెన్షనల్ డిఫెక్ట్స్ అంటారు. సో డైమెన్షన్ బట్టి వీ హ్యావ్ క్లాసిఫైడ్ దెమ్ యాజ్ 0 డైమెన్షనల్ డిఫెక్ట్స్, 1 డైమెన్షనల్ డిఫెక్ట్స్, 2 డైమెన్షనల్ డిఫెక్ట్స్ అండ్ 3 డైమెన్షనల్ డిఫెక్ట్స్. ఈ 0 డైమెన్షనల్ డిఫెక్ట్స్ ఇంకో నేమ్ ఏంట్రా అంటే పాయింట్ డిఫెక్ట్స్. సో 0 డైమెన్షనల్ డిఫెక్ట్స్ ఇంకో నేమ్ పాయింట్ డిఫెక్ట్స్, 1 డైమెన్షనల్ డిఫెక్ట్స్కి ఇంకో నేమ్ లైన్ డిఫెక్ట్స్, 2 డైమెన్షనల్ డిఫెక్ట్స్కి ఇంకో నేమ్ సర్ఫేస్ డిఫెక్ట్స్ ఆర్ ఇంటర్ఫేస్ డిఫెక్ట్స్. యూ కెన్ కన్సిడర్ సర్ఫేస్ డిఫెక్ట్స్. 3 డైమెన్షనల్ డిఫెక్ట్స్ ఇంకో నేమ్ వాల్యూమ్ డిఫెక్ట్స్. సో బేసికల్గా వీ విల్ క్లాసిఫై ద డిఫెక్ట్స్ బేస్డ్ ఆన్ దట్ డైమెన్షన్. 0 డైమెన్షన్ కింద 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్. సో 0 డైమెన్షన్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, అందుకే వాటిని పాయింట్ డిఫెక్ట్స్ అంటారు. 1 డైమెన్షన్స్ అంటే ఒక లైన్, అది ఎక్స్ డైరెక్షన్లో అయినా, వై డైరెక్షన్లో అయినా, జెడ్ డైరెక్షన్లో అయినా ఒక లైన్ని కన్సిడర్ చేస్తాం, అందుకే వీటిని లైన్ డిఫెక్ట్స్ అంటారు. 2 డైమెన్షన్లు అంటే సర్ఫేస్, 3 డైమెన్షన్లు అంటే వాల్యూమ్. సో పాయింట్ డిఫెక్ట్స్, లైన్ డిఫెక్ట్స్, సర్ఫేస్ డిఫెక్ట్స్, వాల్యూమ్ డిఫెక్ట్స్. ఇక్కడ ఫస్ట్ వీ విల్ సీ విత్ ద పాయింట్ డిఫెక్ట్స్. పాయింట్ డిఫెక్ట్స్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ పాయింట్ డిఫెక్ట్స్లో వీ హ్యావ్ వ్యాకెన్సీస్, ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ అంటే ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్, సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. వీ విల్ సీ దట్. ఓకే, సో పాయింట్ డిఫెక్ట్స్లో వీ విల్ హ్యావ్ ద వేకెన్సీస్, ఇంప్యూరిటీస్ అండ్ ఫ్రంకల్ డిఫెక్ట్ అండ్ షార్ట్ కీ డిఫెక్ట్. ఇలా మళ్ళీ 4 ఉంటాయి. ఈ ఇంప్యూరిటీలో మళ్ళీ మీరు మా నెక్స్ట్ స్లైడ్లో తెలుస్తుంది. సో పాయింట్ డిఫెక్ట్స్లో వీ కెన్ హ్యావ్ ద వేకెన్సీస్, ఇంప్యూరిటీస్, ఫ్రంకల్ డిఫెక్ట్, షార్ట్ కీ డిఫెక్ట్. తర్వాత 1 డైమెన్షన్ డిఫెక్ట్స్లో, విచ్ ఆర్ నథింగ్ బట్ లైన్ డిఫెక్ట్స్లో, we will have the dislocations, and these dislocations can be edge dislocation, screw dislocation or mixed dislocation. తర్వాత 2 డైమెన్షనల్ డిఫెక్ట్స్లో we can have the grain boundaries, pin boundaries, stacking faults, ఇంకొకటి ఫ్రీ సర్ఫేస్. సో 2 డైమెన్షనల్ డిఫెక్ట్స్లో వీ కెన్ హ్యావ్ ద ఫ్రీ సర్ఫేస్, గ్రెయిన్ బౌండరీస్, పిన్ బౌండరీస్, స్టాకింగ్ ఫాల్ట్స్. ఇవన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేస్తామమ్మా, జస్ట్ ఇప్పుడు ఒక నేమ్స్ తెలుసుకోండి చాలు. తర్వాత 3 డైమెన్షనల్ డిఫెక్ట్స్లో పిన్స్ అన్న ట్విన్ బౌండరీస్. ఓకే, పిన్స్, ప్రెసిపిటేట్స్, వాయిడ్స్ ఆర్ క్రాక్స్, porosity, inclusions. So these are all comes under 3 dimensional defects. First we will start with the 0 dimensional defects. సో మీరు 0 డైమెన్షనల్ డిఫెక్ట్స్ తీసుకుంటే విచ్ ఆర్ నథింగ్ బట్ ద పాయింట్ డిఫెక్ట్స్. ఓకే, ఈ పాయింట్ డిఫెక్ట్స్ అనేది సో నాన్ అయానిక్ క్రిస్టల్. సో నాన్ అయానిక్ క్రిస్టల్ అంటే NaCl అలా కాకుండా, అయానిక్ బాండ్లు కాకుండా మామూలు జనరల్ సాలిడ్స్ తీసుకుంటాయి, లైక్ ఐరన్, కాపర్, అలాంటి సాలిడ్లో డిఫెక్ట్స్ ఇవి. సో వీ కెన్ క్లాసిఫై దెమ్ ఇంటూ నాన్ అయానిక్ క్రిస్టల్ అండ్
అయానిక్ క్రిస్టల్. సో అయానిక్ క్రిస్టల్ అంటే NaCl, Al2O3. సో ఈ అయానిక్ క్రిస్టల్ ఎగ్జిబిట్ అయ్యే డిఫెక్ట్స్ ఇవి. తర్వాత నాన్ అయానిక్ క్రిస్టల్ ఎగ్జిబిట్ అయ్యే డిఫెక్ట్స్ ఇవి. సో మీరు పాయింట్ డిఫెక్ట్స్ని మళ్ళీ నాన్ అయానిక్ క్రిస్టల్ డిఫెక్ట్స్ కింద క్లాసిఫై చేసుకోవచ్చు, అయానిక్ క్రిస్టల్ డిఫెక్ట్స్ కింద క్లాసిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నాన్ అయానిక్ క్రిస్టల్స్ కింద తీసుకుంటే అంటే ఏవైతే ప్యూర్ సాలిడ్స్ అనుకోండి, అల్యూమినియం, కాపర్, ఐరన్. ఇవి అయానిక్ క్రిస్టల్స్ అంటే లైక్ NaCl, Al2O3. లైక్ ఆ సాలిడ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే అయానిక్ బాండ్ ఉంటుంది 2 ఆటమ్స్ మధ్య, అది ఒక మాలిక్యూల్గా ఏర్పడి సాలిడ్ ఏర్పడుద్ది. సో వాటిని అయానిక్ క్రిస్టల్స్ అంటారు. ఈ నాన్ అయానిక్ క్రిస్టల్లో పాయింట్ డిఫెక్ట్స్ ఏవి ఉంటాయంటే వేకెన్సీస్ ఉంటాయి, తర్వాత ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంప్యూరిటీస్లో మళ్ళీ ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఉంటుంది, తర్వాత సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ ఉంటుంది. మళ్ళీ చూద్దాం మనం. తర్వాత అయానిక్ క్రిస్టల్ డిఫెక్ట్స్ ఏమి ఉంటాయంటే ఫ్రంకల్ డిఫెక్ట్ ఉంటుంది, షార్ట్ కీ డిఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ పాయింట్ డిఫెక్ట్స్ని డిఫైన్ చేశారు చూడండి. సో పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ imperfect point-like regions. It's not perfect crystal, so imperfect point-like regions in the crystal. సో క్రిస్టల్లో కొన్ని ఇంపర్ఫెక్ట్ పాయింట్-లైక్ రీజన్స్ ఉంటాయి, వాటిని మనం పాయింట్ డిఫెక్ట్స్ అంటాం. వాటి యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే సో అబౌట్ ద సైజ్ ఆఫ్ 1 to 2 అటామిక్ డయామీటర్స్. ఒక అటామిక్ డయామీటర్ లేకపోతే 2 అటామిక్ డయామీటర్స్ యొక్క సైజ్ ఉన్న పాయింట్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ పాయింట్ డిఫెక్ట్స్ని క్లాసిఫై చేశారు. ఫస్ట్ ఇక్కడ వేకెన్సీ చూద్దాం. ఇక్కడ చూడండి. సో మీరు దీన్ని చూస్తే ఐడియల్ క్రిస్టల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి. బట్ ఐడియల్ క్రిస్టల్ ఇక్కడ ఏముండాలి? మీరు ఐడియల్ క్రిస్టల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏముంటుంది మనకి? ఎంప్టీ స్పేస్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కూడా ఒక ఆటం ఉండాలి. బట్ మీరు రియల్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆటం ఉందా? దిస్ ఇస్ ద రియల్ క్రిస్టల్ అమ్మ. మీరు ఐడియల్ క్రిస్టల్ తీసుకుంటే ఇక్కడ కూడా ఒక ఆటం ఉంటుంది, బట్ ఇక్కడ రిప్రజెంట్ చేసిన రియల్ క్రిస్టల్లో ఇక్కడ ఆటం ఉందా? సో ఏమైపోయింది, ఇక్కడ ఆటం మిస్ అయిపోయింది. సో వీటినే మనం ఏమంటాం అంటే వేకెన్సీస్ అంటారు. అంటే ఎక్కడైనా ఒక ఆటమ్స్ అనేవి మిస్ అవుతుంటే మొత్తం మీరు రియల్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా ఇలా ఫుల్గా ఆటమ్స్ ఉండకుండా ఎక్కడైనా ఆటమ్స్ మిస్ అవుతే వాటిని ఏమంటారంటే వేకెన్సీస్ అంటారు. సో వేకెన్సీ ఇస్ నథింగ్ బట్ ద మిస్సింగ్ ఆఫ్ ఆటమ్ ఫ్రమ్ అటామిక్ సైట్. సో ఈ అటామిక్ సైట్లో నుంచి ఒక ఆటమ్ మిస్ అయితే వాటిని మనం ఏమంటారంటే వేకెన్సీస్ అంటారు. సో ఈ ఆటమ్స్ మిస్ అవ్వడం వల్ల సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు మీకు ఇక్కడ ఆటం ఉందనుకోండి, ఓకే, బాండ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ బాండ్ ఏమైపోయింది, ఈ ఆటం యొక్క బాండ్ ఏమైపోయింది, ఇంతకుముందు బాండ్ ఇలా ఉంది, ఇక్కడ ఆటం ఉంది, ఇక్కడ ఆటం ఉంది. ఆటమిక్ బాండ్ అనేది ఇలా స్ప్రింగ్లో ఇమాజిన్ చేసుకోండి. తర్వాత ఈ ఆటం మిస్ అయిపోయింది, ఈ ఆటం మిస్ అయిపోయి ఇక్కడ ఉన్న ఆటంతో ఇది బాండ్ ఫామ్ చేస్తూ ఉంది. సో ఇనిషియల్తో పోలిస్తే ఈ బాండ్ ఏమైపోయింది, స్ట్రెచ్ అయిపోయిందా, కంప్రెస్ అయిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 ఆటమ్స్ ఉన్నాయి అనుకున్నాం, స్ట్రెచ్ అయింది. సో ఇనిషియల్గా ఇది అటామిక్ బాండ్. సో నెక్స్ట్ ఏం చేశానంటే వి విల్ టాక్ అబౌట్ దిస్ ఆటమ్. ఇక్కడ మనకి ఆటమ్ మిస్ అయిపోయింది. ఇక్కడ ఆటమ్ మిస్ అయిపోతే తర్వాత బాండ్ ఎక్కడ ఫామ్ అవుద్ది, ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అవుద్ది. సో ప్రీవియస్తో పోలిస్తే ఈ అటామిక్ బాండ్ ఏమైపోతుంది, మనకి స్ట్రెచ్ అవుతుంది. సో స్ట్రెచ్ అవ్వడం వల్ల ఈ సరౌండింగ్ ఈ మిస్సింగ్ ఆటమ్ వేకెన్సీ సరౌండింగ్ ఆటమ్స్ అన్ని దే విల్ ఎక్స్పీరియన్స్ ద టెన్జైల్ స్ట్రెస్ ఫీల్డ్స్. సో టెన్జైల్ అంటే ఎలాంగేషన్ అనమాట, కంప్రెసివ్ అంటే కంప్రెస్ చేయడం. సో మీరు ఏదైనా ఒక పర్టికులర్ కాంపోనెంట్ తీసుకొని ఇలా ఫోర్స్ అప్లై చేశారనుకోండి, డిఫార్మబుల్ బాడీ తీసుకోండి, కాంపోనెంట్ ఏమైపోద్ది,
రబ్బర్ తీసుకోండి. ఈ రబ్బర్ తీసుకోండి, లెంత్ ఎల్ ఉంది అనుకోండి, మీరు ఫోర్స్ అప్లై చేశారు, ఏమైపోద్ది? అది ఎలాంగేట్ అవుద్ది. సో ఆ రెస్పెక్టివ్ స్ట్రెస్సెస్ ఏమంటారంటే టెన్సైల్ స్ట్రెస్సెస్ అంటారు. అలా కాకుండా ఇదే కాంపోనెంట్కి కంప్రెసివ్ ఫోర్సెస్ అప్లై చేయండి. అంటే పుషింగ్ ఫోర్స్ అప్లై చేస్తారు, ఇక్కడ పుల్లింగ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుద్ది? ఎలాంగేట్ అవుద్దా, కంప్రెస్ అవుద్దా? కంప్రెస్ అవుతుంది. సో ఆ రెస్పెక్టివ్ స్ట్రెసెస్ ఏమంటారంటే కంప్రెసివ్ స్ట్రెసెస్ అంటారు. ఇప్పుడు ఈ వేకెన్సీ సరౌండింగ్ లో ఉన్న ఆటమ్స్ అన్ని దే విల్ ఎక్స్పీరియన్స్ ద, బికాస్ ఆ ఆటమ్ యొక్క బాండ్స్ అని స్ట్రెచ్ అవడం వల్ల దే విల్ ఎక్స్పీరియన్స్ ద టెన్సైల్ స్ట్రెస్ ఫీల్డ్స్. ఓకే, సో ఈ మొత్తం ఈ సరౌండింగ్ రీజియన్ లో మనకి టెన్సైల్ స్ట్రెస్ ఫీల్డ్ ఉంటుంది. ఆటమ్స్ అరౌండ్ ద వేకెన్సీస్ ఆర్ డిస్ప్లేస్. సో ఇవన్నీ మళ్ళీ మనకి డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి దగ్గర ట్రై చేయడం వల్ల. సో టెన్సైల్ స్ట్రెస్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద విసినిటీ, ఆ సరౌండింగ్ రీజియన్లో విల్ హ్యావ్ ద టెన్సైల్ స్ట్రెస్ ఫీల్డ్. ఇది వేకెన్సీస్. సో సింపుల్గా వేకెన్సీ అంటే ఏం లేదు, మిస్సింగ్ ఆఫ్ ఆటమ్స్ని వేకెన్సీస్ అంటారు. సో నెక్స్ట్ మనం ఇంకో డిఫెక్ట్ డిఫైన్ చేస్తాం, ఇట్స్ నథింగ్ బట్ ద ఇంప్యూరిటీ. సో ఇంప్యూరిటీ అంటే ఏం లేదు, బేసికల్గా మనం ఏమన్నా అల్లాయ్స్ క్రియేట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ తయారు చేయాలనుకున్నాం అనుకోండి, స్టీల్ని ఎలా తయారు చేస్తాం మనం? మీకు ఐడియా ఉందా స్టీల్ని ఎలా తయారు చేస్తారని చెప్పేసి? ఏ ఎలిమెంట్స్ని కంబైన్ చేస్తారు స్టీల్ని తయారు చేయడానికి? బేసికల్గా వీ విల్ కంబైన్ ఐరన్ ప్లస్ కార్బన్. దీస్ ఆర్ ద టూ బేసిక్ ఎలిమెంట్స్. సో ఒక ప్యూర్ ఐరన్ తీసుకొని ఆ ప్యూర్ ఐరన్లోకి కార్బన్ యాడ్ చేస్తారు. అప్పుడు యాడ్ చేస్తే దాని ప్రాపర్టీస్ వేరీ అవుతాయి. ఆ ఫామ్ అయిన అల్లాయ్ని మనం ఏమంటామంటే స్టీల్ అంటారు. ఓకే, ఇలా మీరు ప్యూర్ ఎలిమెంట్ కాకుండా యాడ్ చేసే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటి కూడా మనం ఏమంటారంటే ఇంప్యూరిటీస్ అంటారు. ఓకే, ప్యూర్ ఎలిమెంట్ కాకుండా మిగతా యాడ్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఏమంటారంటే ఇంప్యూరిటీస్ అంటారు. ఈ ఇంప్యూరిటీస్ అనేవి we can classify them into two types. One is interstitial impurity, another one is substitutional impurity. ఒకటి ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటారు, ఇంకొకటి సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ అంటారు. ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి. సో మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఇది ఒక ఆటమ్ ఉంది, ఇక్కడ ఆటమ్ ఉంది, ఇక్కడ ఆటమ్ ఉంది, ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ ఐరన్ ఆటమ్స్. ఇది ఐరన్ ఆటమే, ఇది ఐరన్ ఆటమే, ఇది ఐరన్ ఆటమే, ఇది ఐరన్ ఆటమే, ప్రతిది ఐరన్ ఆటమ్. ఇప్పుడు ఈ ఐరన్లోకి యూ హ్యావ్ యాడెడ్ ద కార్బన్ యాడ్ చేశారనుకోండి. అండ్ కార్బన్ యొక్క అటామిక్ సైజ్ అనేది, అంటే కార్బన్ యొక్క ఆటమ్ తీసుకుంటే ఈ ఐరన్ యొక్క అటామిక్ సైజ్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. ఈ ఐరన్ ఆటమ్ యొక్క అటామిక్ రేడియస్ కన్నా కార్బన్ ఆటమ్ యొక్క అటామిక్ రేడియస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఐరన్ కార్బన్ని కంబైన్ చేసినప్పుడు ఈ కార్బన్ ఆటమ్ అనేది ఎక్కడ ప్లేస్ అవుద్దంటే ఇట్ విల్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద ఐరన్ ఆటమ్స్. ఇక్కడ ఐరన్ ఆటమ్ ఉంది, ఇక్కడ ఐరన్ ఆటమ్ ఉంది, ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, దీన్నే ఇంటర్స్టిషియల్ పొజిషన్ అంటారు. ఈ ఐరన్ ఆటమ్స్ మధ్యలో ఉన్న స్పేస్ని ఇంటర్స్టిషియల్ పొజిషన్ అంటారు. దిస్ ఇస్ ద ఇంటర్స్టిషియల్ పొజిషన్, దిస్ ఇస్ ద ఇంటర్స్టిషియల్ పొజిషన్, దిస్ ఇస్ ద ఇంటర్స్టిషియల్ పొజిషన్, దిస్ ఇస్ ద ఇంటర్స్టిషియల్ పొజిషన్. సో ఎప్పుడైతే మనం ఈ కార్బన్ ఆటమ్ని యాడ్ చేసినప్పుడు సో ఇట్ విల్ ప్లేస్ అట్ దీస్ పొజిషన్స్, ఈ ఇంటర్స్టిషియల్ పొజిషన్లో ప్లేస్ అవుద్ది. ఓకే, సో ఇలా ప్లేస్ అయితే దాన్ని మనం ఏమంటారంటే ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్ అంటారు. ఓకే, ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటే ఏం లేదు, మనం యాడ్ చేసే వేరే ఎలిమెంట్ అనేది ఆ ఇంటర్స్టిషియల్ పొజిషన్లో ప్లేస్ అవుతే దాన్ని ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్ అంటారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడు. సో ఫారిన్ ఆటమ్ సిట్టింగ్ ఇన్ ద వాయిడ్ ఆఫ్ ఎ క్రిస్టల్. సో వాయిడ్ ఆఫ్ క్రిస్టల్ అని కాకుండా ఇంటర్స్టిషియల్ పొజిషన్స్ అంటారు. ఎంటీ స్పేసెస్ ఉన్నాయి కదా ఆటమ్స్ మధ్యలో, ఈ ఎంటీ స్పేసెస్లో ఆటమ్ అనేది ప్లేస్ అవుతే దాన్ని ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు, కార్బన్ సిట్టింగ్ ఇన్ ద ఆక్టాహెడ్రల్ వాయిడ్ ఇన్ ద FCC ఐరన్. ఇవి మళ్ళీ ఆక్టాహెడ్రల్ వాయిడ్ అనేది మళ్ళీ చూద్దాం. సో ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటే ఏం లేదమ్మా, మనం ఇంటర్స్టిషియల్ పొజిషన్లో ఆటమ్ని ప్లేస్ చేస్తే దాన్ని ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ ఉంటుంది,
ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ. సో సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ అంటే ఏంటంటే నువ్వు యాడ్ చేసే ఎలిమెంట్ అనేది, ఇక్కడ మనం కార్బన్ యాడ్ చేసాం కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపర్ నికెల్ తీసుకోండి. కాపర్ నికెల్ తీసుకుంటే వీటి యొక్క అటామిక్ రేడియస్ అనేది అప్రాక్సిమేట్గా సేమ్ ఉంటుంది. కాపర్ యొక్క అటామిక్ రేడియస్, నికెల్ యొక్క అటామిక్ రేడియస్ అనేది అప్రాక్సిమేట్గా సేమ్ ఉంటుంది. అంటే కాపర్ ఆటం యొక్క సైజు, నికెల్ ఆటం యొక్క సైజ్ అనేది అప్రాక్సిమేట్గా సేమ్ ఉంటుంది. సో సేమ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కాపర్ అనేది ఈ ఎంటీ స్పేస్లో ఫిక్స్ అవ్వగలదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపర్ ఆటమే తీసుకోండి. ఈ ఆటమ్స్ యొక్క సైజ్ సేమ్ ఉన్నప్పుడు ఈ ఎంటీ స్పేస్లో ఫిక్స్ అవ్వగలదా? అది ఈ ఇంటర్స్టిషియల్ పొజిషన్లో అది మనం ప్లేస్ చేయగలమా? ఇక్కడ అది ఉండగలదా ఆటమ్ అనేది? అది ఇంటర్స్టిషియల్ పొజిషన్లో ఉండలేదమ్మా, ఎందుకంటే దానికి ఆ స్పేస్ అనేది సరిపోదు. ఆ ఆటమ్కి ఆ ఇంటర్స్టిషియల్ వాయిడ్ యొక్క ఎంటీ స్పేస్ అనేది సరిపోదు. సో ఇప్పుడు కాపర్ అనేది ఇప్పుడు నికెల్లో అది కంబైన్ అవ్వాలంటే ఇట్ విల్ రీప్లేస్ సమ్ ఆఫ్ ద నికెల్ ఆటమ్స్. కొన్ని నికెల్ ఆటమ్స్ని రీప్లేస్ చేసి కాపర్ ఆటమ్ అనేది ప్లేస్ అవుద్ది. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇట్ డిపెండ్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ యూ క్యాన్ కన్సిడర్ 3 అమ్మ. ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీలో మనకి 3 టైప్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ నికెలే తీసుకోండి. 2 ఆటమ్స్ కన్సిడర్ చేశాను నేను. ఇదేమో పేరెంట్ అనుకోండి, లేకపోతే ప్యూర్ వన్, మేజర్ వన్, అండ్ దిస్ ఇస్ ద ఇంప్యూరిటీ. ఇప్పుడు 2 యొక్క సైజ్ అనేది ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది అనుకోండి. కరెక్ట్గా ఈ ప్లేస్లో వచ్చేస్తుంది. అంటే దీని బదులు ఇంకొక ఆటమ్ వచ్చేస్తుంది. ఇంకో ఛాన్స్ ఏంటంటే ఈ ఇంప్యూరిటీ యొక్క సెకండ్ ఇంప్యూరిటీ యొక్క సైజ్ అనేది ఇట్ క్యాన్ బి గ్రేటర్ దాన్ ద ఫస్ట్ వన్. మనం యాడ్ చేసే ఇంప్యూరిటీ సెకండ్ ఇంప్యూరిటీ యొక్క సైజ్ అనేది ఇట్ క్యాన్ బి గ్రేటర్ దాన్ ద పేరెంట్ యొక్క ఆటమ్ యొక్క సైజ్. మీకు చూడండి, సో ఇక్కడ మీరు యాడ్ చేశారు, దిస్ ఇస్ ద ఇంప్యూరిటీ ఆటమ్. దీని యొక్క అటామిక్ సైజ్ ఎలా ఉంది కంపేర్ టు పేరెంట్ ఆటమ్ యొక్క సైజ్తో పోలిస్తే ఈ ఇంప్యూరిటీ ఆటమ్ యొక్క అటామిక్ సైజ్ ఎలా ఉంది? గ్రేటర్ ఉందా, తక్కువ ఉందా? గ్రేటర్గా ఉంది. సో గ్రేటర్గా ఉన్నప్పుడు ఈ సరౌండింగ్ ఆటమ్స్ యొక్క బాండ్స్ ఏమవుతాయి? స్ట్రెచ్ అవుతాయా లేకపోతే కంప్రెస్ అవుతాయా? కంప్రెస్ అవుతాయి. సో అందుకే వీ విల్ హ్యావ్ ద కంప్రెసివ్ స్ట్రెస్ ఫీల్డ్స్. అలా కాకుండా మనం యాడ్ చేసే ఈ సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ అనేది డైరెక్ట్గా అటామిక్ సైడ్స్నే రీప్లేస్ చేస్తాయి. మధ్యలో గ్యాప్లో ఫిల్ అవ్వవు. ఆటమ్ బదులు ఇంకో ఆటమ్ వస్తుంది అంతే. ఆ ఆటమ్ అనేది ఇంకో ఆటమ్ కన్నా ఎక్కువ సైజు ఉండొచ్చు, లేకపోతే తక్కువ సైజు ఉండొచ్చు. ఇక్కడ తక్కువ సైజు ఉన్న ఆటమ్ ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు బాండ్స్ ఏమైపోతాయి? స్ట్రెచ్ అవుతాయి. ఎలాంగ్ అయితే 3 టైప్ ఆఫ్ స్ట్రెస్ ఫీల్డ్స్ వస్తాయి మనకి, టెన్సైల్ స్ట్రెస్ ఫీల్డ్స్. ఇక్కడ కూడా చూడండి, మీరు ఇప్పుడు ఇంటర్స్టిషియల్లో ఆటమ్ ప్లేస్ చేశారనుకోండి, ఇక్కడ ప్లేస్ చేశారు చూడండి. సో బేసికల్గా ఇక్కడ ఇవన్నీ ఆటమ్స్ ఉంటాయి, ఇలా ఆటమ్స్ ఉంటాయి. బట్ మధ్యలో ఇక్కడ ఈ ఆటమ్స్ మధ్య గ్యాప్లో ఈ పొజిషన్లో మనం ఇంటర్స్టిషియల్ పొజిషన్లో ఆటమ్ని ప్లేస్ చేసాం. ప్లేస్ చేయడం వల్ల ఈ బాండ్స్ ఏమైపోతాయి? ఇప్పుడు కంప్రెస్ అవుతాయా, స్ట్రెచ్ అవుతాయా? కంప్రెస్ అవుతాయి. సో విల్ హ్యావ్ ద కంప్రెసివ్ స్ట్రెస్ ఫీల్డ్స్. బేసికల్గా ఈ పాయింట్ డిఫెక్ట్స్ని ఇక్కడ చూడండి, నో యూ విల్ అండర్స్టాండ్. పాయింట్ డిఫెక్ట్స్ని మన నాన్ అయానిక్ క్రిస్టల్లో తీసుకుంటే మనకి వేకెన్సీస్ ఉంటాయి. సో వేకెన్సీస్ అంటే ఏంటి? మిస్సింగ్ ఆఫ్ ఆటమ్స్. ఒక ఆటమ్ మొత్తం మిస్ అయిపోయి ఉంటుంది, ఎంటీ స్పేస్ ఉంటుంది, వాటిని మనం వేకెన్సీస్ అంటాం. తర్వాత ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. ఇంప్యూరిటీ అంటే ఏం లేదు, ఒక పేరెంట్ మన మెటల్ తీసుకున్నప్పుడు వేరే మెటల్స్ యాడ్ చేసేవన్నిటి కూడా ఇంప్యూరిటీస్ అంటారు. సో ఆ ఇంప్యూరిటీస్ అనేవి దే క్యాన్ బి ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఆర్ దే క్యాన్ బి సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ. ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటే ఏంటి? నువ్వు యాడ్ చేసే ఇంప్యూరిటీ అనేది ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది, వాటిని
ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్ అంటారు. సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ అంటే మామూలుగా మనం సబ్స్టిట్యూషన్ అంటాం కదా క్రికెట్లో, అంటే వేరే వాడి బదులు ఇంకోటి వస్తూ ఉంటారు కదా, అలాగనమాట. సో అంటే ఏంటి సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ అంటే ఆ ఆటం బదులు ఇంకో ఆటం వచ్చి ఆ ప్లేస్లో కూర్చుంటుంది. సో వాటిని ఏమంటారంటే సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ అంటారు. సో ఇంప్యూరిటీ అనేది ఇట్ క్యాన్ బి ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఆర్ సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ. ఇది మామూలుగా నాన్ అయానిక్ క్రిస్టల్లో, లేక ఏదైనా ఎలిమెంటల్ సాలిడ్లో తీసుకున్నప్పుడు ఎగ్జిస్ట్ అయ్యే పాయింట్ ఎఫెక్ట్స్. నౌ కమింగ్ టు ద అయానిక్ క్రిస్టల్స్. సో మన అయానిక్ క్రిస్టల్ తీసుకుంటే అక్కడ మనకి విల్ హ్యావ్ ద ఈ పాయింట్ ఎఫెక్ట్స్ మళ్ళీ చెప్తాను. నెంబర్ విల్ హ్యావ్ ద క్యాటయాన్ అండ్ యానయాన్. సో మనకి Na+ ఉంటుంది, తర్వాత Cl- అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువ ఉందమ్మా? సోడియంకా క్లోరిన్కా? ఐ థింక్ క్లోరిన్కి ఎక్కువ ఉంది. సో క్లోరిన్కి ఎక్కువ ఉందంటే సో కన్సిడర్ దిస్ ఇస్ ద అయానిక్ క్రిస్టల్. సో ఇది అయానిక్ క్రిస్టల్ కింద కన్సిడర్ చేస్తే, సో క్లోరిన్కి మనకి అటామిక్ నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి సో దాని యొక్క అటామిక్ రేడియస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దిస్ యాటమ్ విల్ బి క్లోరిన్. ఓకే, తర్వాత దిస్ యాటమ్ విల్ బి Na. ఈ రెండింటి మధ్యన మనకి అయానిక్ బాండ్ ఉంటుంది. ఓవరాల్గా విల్ హ్యావ్ ద అయానిక్ క్రిస్టల్. సో ఇప్పుడు అయానిక్ క్రిస్టల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి క్లోరిన్ యాటమ్ ఉంటుంది, తర్వాత సోడియం యాటమ్ ఉంటుంది. క్లోరిన్, సోడియం, ఇక్కడ మనకి ఆల్రెడీ క్లోరిన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ సోడియం ఉంటుంది, క్లోరిన్. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీకు క్లోరిన్ ఉంది కాబట్టి సోడియం ఉంది కాబట్టి క్లోరిన్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ చిన్నది ఇలా ఉంటుంది. ఇది ఐడియల్ క్రిస్టల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఉంటుంది, షార్ట్కీ డిఫెక్ట్ ఉంటుంది అయానిక్ క్రిస్టల్లో. దీనిలో ఫ్రాంకెల్ డిఫెక్ట్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ మనకేంటి ఈ యానయాన్ తర్వాత క్యాటయాన్ ఉంది, తర్వాత క్యాటయాన్ తర్వాత యానయాన్ ఉంది. ఇలా ఇది ఐడియల్ వన్. ఇలా కాకుండా ఇక్కడ ఉండాల్సిన ఈ క్యాటయాన్ అనేది ఈ పొజిషన్లో కాకుండా, అటామిక్ సైట్లో కాకుండా ఇలా ఇంటర్స్టిషియల్ పొజిషన్లోకి వచ్చింది అనుకోండి, అంటే కరెక్ట్గా అటామిక్ సైడ్లో కాకుండా ఈ ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తే వాటిని మనం ఏమంటారంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్ అంటారు. అంటే అటామిక్ సైట్లో ఉండకుండాది క్యాటయాన్ అనేది ఇప్పుడు ఇస్ ఆక్యుపైయింగ్ ద ఇంటర్స్టిషియల్ ఎంప్టీ స్పేసెస్, వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. చూడండి, సో ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఇస్ క్యాటయాన్ బీయింగ్ స్మాలర్, ఇట్ గెట్స్ డిస్ప్లేస్డ్ టు ద ఇంటర్స్టిషియల్ వాయిడ్స్. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు. AgI అంటే సిల్వర్ అయోడిన్, ఐరన్ కరెక్ట్గా తెలియదు ఇది. AgI ఎగ్జాంపుల్ ఇచ్చారు. కాల్షియం ఫ్లోరైడ్. సో Ca+F అనేది మైనస్ అవుద్ది, యూ కెన్ సింప్లీ రైట్ NaCl. ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్ రాకపోయినా ఈ ఎగ్జాంపుల్ రాసిన తప్పలేదు. ఓకే, ఇక్కడ ఏంటి క్యాటయాన్ అనేది ఈ ఆనయాన్తో పోలిస్తే తక్కువ సైజు ఉండడం వల్ల అటామిక్ సైడ్ పొజిషన్లో ఉండకుండా ఇట్ ట్రైస్ టు ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ వాయిడ్స్. సో ఈ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్ ఏమంటారు? సో ఐడియల్గా ఎలా ఉండాలి, ఇక్కడ మనకి మైనస్ ఉన్న తర్వాత ప్లస్ ఉండాలి. సో ఇట్ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ఐడియల్ వన్. సో ఇక్కడ ఉండకుండా అది ఈ ప్లేస్లో ఉంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్. ఈ టైప్ ఆఫ్ డిఫెక్ట్ని ఏమంటారంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్ అంటారు. నెక్స్ట్ చూడండి, షార్ట్కీ డిఫెక్ట్. సో షార్ట్కీ డిఫెక్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ యాటమ్ అయాన్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో క్యాటయాన్ మిస్ అవుద్ది, యానయాన్ మిస్ అవుద్ది. సో వీ విల్ హ్యావ్ ద మిస్సింగ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ యానయాన్ అండ్ క్యాటయాన్ వేకెన్సీస్. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏముండాలి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మైనస్ అనుకుంటే ప్లస్, ఇక్కడ మీకు ఇక్కడ ఏముండాలి, జనరల్గా క్యాటయాన్ ఉండాలి. బట్ క్యాటయాన్ మిస్ అయిపోతుంది. మీరు క్యాటయాన్ మిస్ అయిందంటే ఛార్జ్ ఏమైపోద్ది, దీనికి మీ ప్లస్ మిస్ అయింది అనుకోండి, ఛార్జ్ ఏమైపోద్ది, నెగిటివ్ అవుద్ది. సో ఈ ఛార్జ్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడానికి బేసికల్గా ఆటమ్స్ ఎలా మిస్ అవుతాయంటే యాజ్ అ పెయిర్గా మిస్ అవుతాయి. ఇక్కడ ప్లస్ మిస్ అవుద్ది, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు యానయాన్ కూడా లేదు.
ఇలా మీరు ఒక అయానిక్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఇఫ్ దేర్ ఆర్ మిస్సింగ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ anion అండ్ cation we will call it as షార్ట్కీ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్ లో ఆటమ్స్ అనేవి మిస్ అవ్వమ్మా, జస్ట్ ప్లేస్ అనేది వేరే చోటుకి వెళ్తుంది. షార్ట్కీ డిఫెక్ట్స్ లో ఆనయాన్స్ క్యాటయాన్స్ రెండు మిస్ అయి ఉంటాయి. సో విల్ హ్యావ్ ఎంటీ స్పేసెస్. ఈ ఎంటీ స్పేస్ ఎందుకు క్రియేట్ అవుతాయంటే బికాస్ ఆఫ్ ద మిస్సింగ్ ఆఫ్ ద క్యాటయాన్ అండ్ ఆనయాన్. ఈ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఏమంటారంటే షార్ట్కీ డిఫెక్ట్ అంటారు. మీరు ఒకసారి క్యాలిస్టర్ బుక్ రిఫర్ చేయండి, యూ కెన్ గెట్ ద ఎగ్జాంపుల్. నేను ఏదో టెక్స్ట్ బుక్లో ఇది పెట్టాను, మళ్ళీ మాడిఫై చేయలేదు. ఓకే, థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఓకే, హియర్ యూ కెన్ సీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ. ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే ఏం లేదు, ఈ క్యాటయాన్ అనేది ఆటామిక్ సైడ్లో ఉండకుండా ఇంటర్స్టీషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది. షార్ట్కీ డిఫెక్ట్ అంటే దెర్ విల్ బి మిస్సింగ్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ ఆనయాన్స్. వాటిని మనం షార్ట్కీ డిఫెక్ట్ అంటారు. ఇక్కడ మీ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడు. సో పాయింట్ డిఫెక్ట్స్ అంటే మనకి ఏమి ఉంటాయి, వేకెన్సీస్ ఉంటాయి. ఓకే, సో వేకెన్సీ అంటే దిస్ ఇస్ ద వేకెన్సీ, దెర్ ఇస్ నో ఆటమ్. తర్వాత ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ అనేవి దే క్యాన్ బి ఇంటర్స్టీషియల్ ఇంప్యూరిటీ. ఇంటర్స్టీషియల్ ఇంప్యూరిటీ అంటే ఏంటి, ఈ ఆటమ్స్ మధ్యలో ఉన్న ఇంటర్స్టీషియల్ సైట్లో ఒక ఆటమ్ ఉంటుంది, వీటిని ఇంటర్స్టీషియల్ ఇంప్యూరిటీ అంటారు. సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీ అంటే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా ఈ బ్లాక్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి, ఆ బ్లాక్ టైప్ ఆఫ్ ఆటమ్స్ బదులు ఈ బ్లూ టైప్ ఆఫ్ ఆటమ్ అనేది ఈ అటామిక్ సైట్ని ఆక్యుపై చేసింది. సో ఈ టైప్ ఆఫ్ ఏమంటారంటే సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీస్ అంటారు. సో ఇవి ఎలిమెంటల్ సాలిడ్స్లో వేకెన్సీస్ ఉంటాయి, ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఉంటుంది, సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ ఉంటుంది. మీరు అయానిక్ క్రిస్టల్లో తీసుకుంటే విల్ హ్యావ్ ద ఫ్రెంకెల్ డిఫెక్ట్ అండ్ షార్ట్కీ డిఫెక్ట్. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఏముంటుంది, విల్ హ్యావ్ ద వేకెన్సీ, క్యాటయాన్ వేకెన్సీ ఉంటుంది. బట్ ఈ క్యాటయాన్ అనేది ఇట్ విల్ ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ పొజిషన్. సో క్యాటయాన్ వేకెన్సీ ఉంటుంది ప్లస్ క్యాటయాన్ అనేది ఇంటర్స్టిషియల్ పొజిషన్లో ఉంటుంది. ఇలా ఉంటే వీటిని ఏమంటాం మనం, ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటారు. షార్ట్కీ డిఫెక్ట్ అంటే విల్ హ్యావ్ అ క్యాటయాన్ వేకెన్సీ ప్లస్ ఆనయాన్ వేకెన్సీ, రెండు మిస్ అయిపోయి ఉంటాయి. సో విల్ హ్యావ్ అ క్యాటయాన్ వేకెన్సీ ప్లస్ ఆనయాన్ వేకెన్సీ. సో వీటిని ఏమంటారంటే షార్ట్కీ డిఫెక్ట్ అంటారు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి పాయింట్ డిఫెక్ట్స్లో ఏముంటాయి మనకి. ఫస్ట్ డిఫెక్ట్స్ని క్లాసిఫై చేయండి అమ్మ. డిఫెక్ట్స్ అంటే దిస్ ఆర్ ద ఇంపర్ఫెక్షన్స్. డిఫెక్ట్స్ని ఎలా క్లాసిఫై చేశారు, దేన్ని బేస్ చేసుకొని డిఫెక్ట్స్ మనం క్లాసిఫై చేస్తా ఉన్నాం, ఆ డిఫెక్ట్ యొక్క డైమెన్షన్ బేస్ చేసుకొని క్లాసిఫై చేసాం. ఎలా క్లాసిఫై చేసాం, పాయింట్ డిఫెక్ట్స్, లైన్ డిఫెక్ట్స్, ఫస్ట్ డైమెన్షన్ మాట్లాడు. 0 డైమెన్షనల్, తర్వాత 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. సో 0 డైమెన్షనల్ ఇంకో నేమ్ ఏంటంటే పాయింట్ డిఫెక్ట్స్. 1 డైమెన్షనల్కి లైన్ డిఫెక్ట్స్, 2 డైమెన్షనల్కి సర్ఫేస్ డిఫెక్ట్స్, 3 డైమెన్షన్కి వాల్యూమ్ డిఫెక్ట్స్. ఇప్పుడు పాయింట్ డిఫెక్ట్స్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. సో వీటిని మనం నాన్ అయానిక్ క్రిస్టల్ కింద తీసుకోవచ్చు, ఇంకొకటి అయానిక్ క్రిస్టల్ కింద. సో నాన్ అయానిక్ క్రిస్టల్ ఏమేమి ఉంటాయి డిఫెక్ట్స్, పాయింట్ డిఫెక్ట్స్ అంటే సబ్స్టిట్యూషనల్ ఫస్ట్ మిస్సింగ్ ఆఫ్ ఆటమ్. సో పాయింట్ డిఫెక్ట్స్ అంటే మిస్సింగ్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. మిస్సింగ్ ఆఫ్ ఆటమ్స్ ఏముంటాం మనం, వేకెన్సీస్ అంటారు. తర్వాత ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఈ ఇంప్యూరిటీ అనేది ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఉండొచ్చు, లేకపోతే సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ ఉండొచ్చు. విల్ హ్యావ్ ద ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్లో ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ ఉంటుంది, లేకపోతే సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ ఉంటుంది. ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటే ఏంటి, మనం ప్లేస్ చేసే ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అనేది, లైక్ మనం ప్లేస్ చేసే ఇంప్యూరిటీ ఆటమ్ అనేది ఇట్ విల్ ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ పొజిషన్, వాటిని ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్ అంటారు. సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీస్ అంటే మనం ప్లేస్ చేసే ఇంప్యూరిటీ ఆటమ్స్ అనేవి
దే విల్ ఆక్యుపై ద అటామిక్ సైట్స్. మన రియల్ ఆటమ్ని రీప్లేస్ చేసి సబ్స్టిట్యూట్ చేసి ఈ ఇంప్యూరిటీ ఆటమ్ అనేది ఆటమిక్ సైట్ని ఆక్యుపై చేస్తుంది. సో దే విల్ కాల్ యాజ్ సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీస్. అయానిక్ క్రిస్టల్ తీసుకోండి. అయానిక్ క్రిస్టల్ తీసుకుంటే ఏ డిఫెక్ట్స్ ఉన్నాయి మనకి? ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఉంది, తర్వాత షార్ట్కీ డిఫెక్ట్ ఉంది. ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే చూడండి, ఫ్రెంకెల్ డిఫెక్ట్లో క్యాటయాన్ అనేది దాని యొక్క అటామిక్ సైట్లో ఉండకుండా ఇట్ విల్ ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ పొజిషన్. అటామిక్ సైట్లో ఉండకుండా ఇఫ్ ఇట్ ఇస్ ఆక్యుపైయింగ్ ద ఇంటర్స్టిషియల్ పొజిషన్, ఆ డిఫెక్ట్ని ఏమంటారంటే ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటారు. షార్ట్కీ డిఫెక్ట్లో పెయిర్ ఆఫ్ అయాన్స్ మిస్సింగ్, క్యాటయాన్ అయాన్ రెండు మిస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ పాయింట్ డిఫెక్ట్స్ అమ్మా. ఇక్కడ మీరు తీసుకుంటే ఈక్వేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. బేసికలీ దే హ్యావ్ క్యాలిక్యులేట్, మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ని ఒక మెటీరియల్ని కన్సిడర్ చేసినప్పుడు వీ క్యాన్ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ అరిజినియస్ ఈక్వేషన్ అంటారు. ఈ డెరివేషన్ మనకు అవసరం లేదమ్మా, యూ జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. సో ఎన్వి ఈక్వల్ టు, ఎన్వి అంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఓకే, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈక్వల్ టు ఎన్ఎస్. ఎన్ఎస్ అంటే ఏం లేదు, లాటిస్ సైట్స్, నంబర్ ఆఫ్ రెగ్యులర్ లాటిస్ సైట్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈవి బై కేబి ఇంటూ టీ. ఇక్కడ ఈవి అనేది ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద వేకెన్సీ. సో ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద వేకెన్సీ ఆర్ వేకెంట్ లైడెన్సైట్ ఇన్ అ పర్ఫెక్ట్ క్రిస్టల్. కేబి అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, సో నంబర్ ఆఫ్ వేకెన్సీ సైట్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్, దీన్ని క్యూతో కూడా ఇండికేట్ చేస్తారు, క్యూఆర్ఈ ఎనీథింగ్, ఓకే, క్యూ బై కే ఇంటూ టీ. ఇక్కడ ఎన్ఎస్ అనేది నంబర్ ఆఫ్ రెగ్యులర్ సైట్స్, ఎన్వి అనేది నంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్యూ అనేది యాక్టివేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద వేకెన్సీ, కే అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అనేది టెంపరేచర్ ఇన్ అబ్సల్యూట్ స్కేల్ కెల్విన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి. సో ఒక మీరు పర్టికులర్ యాటమ్ తీసుకోండి, ఇలా యాటమ్ పర్టికులర్ మెటీరియల్ తీసుకోండి, మెటీరియల్ తీసుకున్న తర్వాత యాటమ్స్ ఉంటాయి, ఏదో ఒక టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఈ ఫార్ములా ఇచ్చేసి మీరు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమవుతాయి? ఎన్వి వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా? డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎన్వి ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ దీని ఈ పవర్ మైనస్ ఎలా రాసుకోవచ్చు మనం? ఈ పవర్ 1/x రాయచ్చా? ఇప్పుడు ఏమవుద్ది? ఇది ఎన్బి ఇంటూ కే ఇంటూ, సో 1/x అంటే ఏమవుతుంది మీకు? టీ కే బై క్యూ. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారనుకోండి, ఈ పవర్ వాల్యూ ఏమవుద్ది? ఈ పవర్ ఆఫ్ టీ క్యూ బై క్యూ. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారనుకోండి, ఈ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ దిస్ వాల్యూ ఏమైపోద్ది? ఇంక్రీజ్. ఇంక్రీజ్. సో ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎన్వి వాల్యూ ఏమైపోద్ది? ఇంక్రీజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. యాజ్ వి ఇంక్రీజ్ ద టెంపరేచర్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమైపోతాయి అంటే ఇంక్రీజ్ అవుతాయి. వేకెన్సీస్ అంటే మీరు ఎలా ఫామ్ అవుద్ది అనుకోకండి. సో బేసికలీ ఇప్పుడు థర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుద్దా మనకి? థర్మల్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మెటీరియల్ ఏమైపోతూ ఉంటుంది? ఒక నిమిషం అండి. ఇలా ఒక మెటీరియల్ ఉంది అనుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ దాని లెంత్ ఎల్ అనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారనుకోండి, లెంత్ ఏమైపోద్ది? ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఇంక్రీజ్ అవుతుందంటే డయామీటర్ ఏమవుతుంటుంది? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బేసికల్గా మీరు అటామిక్ వేలో చూస్తే ఏం జరుగుద్ది అంటే,
ఇక్కడ అన్ని ఆటమ్స్ తీసుకుంటే, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయని తీసుకుంటే మనం దిస్ ద పర్ఫెక్ట్ క్రిస్టల్ అనుకుంటే, ఈ ఆటమ్ అనేది ఈ పొజిషన్లో నుంచి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఆటమ్ లేదనుకోండి, ఇక్కడ ఏమైపోతుంది, వేకెన్సీ ఉన్నట్టే కదా. అలా మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క అటామిక్ సైట్లో నుంచి అవి దే విల్ కమ్ టు న్యూ అటామిక్ సైట్స్. సో ఓవరాల్గా వేకెన్సీస్ ఏమైపోతాయంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, దాని యొక్క లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈ ఫార్ములా ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు, ద హయ్యర్ ఈస్ ద టెంపరేచర్, మోర్ ఆఫ్ అన్ ఆటమ్స్ ఆర్ జంపింగ్ ఫ్రమ్ one equilibrium position to another, and large number of vacancies can be found in the crystal, and the number of vacancies increases exponentially with the absolute temperature and can be estimated using the equation. So temperature increase chese koddi enni number of vacancies form avutayi anedi we can calculate the those number of vacancies by using this equation. So next పాయింట్ డిఫెక్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ డిఫెక్ట్స్ ఏంటంటే వన్ డైమెన్షన్ డిఫెక్ట్స్. సో వీటిని మనం ఏమంటారంటే లైన్ డిఫెక్ట్స్ కూడా అంటారు. ఈరోజు కొద్దిగా క్లాస్ నేను తీసుకుంటాను, మధ్య మధ్యలో కొన్ని క్లాసులు మిస్ అవ్వలేదు కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను. సో మనం పాయింట్ డిఫెక్ట్స్ డిస్కస్ చేసాం. పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ ద జీరో డైమెన్షన్ డిఫెక్ట్స్. నెక్స్ట్ ఏంటంటే లైన్ డిఫెక్ట్స్. దీస్ ఆర్ ఆల్ వన్ డైమెన్షన్ డిఫెక్ట్స్. సో బేసికల్గా ఈ లైన్ డిఫెక్ట్స్ అనేవి దే ఆర్ నథింగ్, బేసికల్గా డిస్లోకేషన్స్ని లైన్ డిఫెక్ట్స్ అంటారు. లైన్ డిఫెక్ట్స్కి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే డిస్లోకేషన్స్, మన పాయింట్ డిఫెక్ట్స్కి వేకెన్సీస్ ఎలా అయితే ఎగ్జాంపుల్ ఉన్నాయో లైన్ డిఫెక్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్లోకేషన్స్ అమ్మా. ఈ నేమ్ గుర్తుపెట్టుకొని మనం ఎక్కువ రిపీట్ అవుద్ది, డిస్లొకేషన్. సో లొకేషన్ చేంజ్ అయినట్టు ఏదో అనుకోండి. సో డిస్లొకేషన్ ఎలా డిఫైన్ చేశారంటే, సో డిస్లొకేషన్ ఇస్ అ లీనియర్ ఆర్ వన్ డైమెన్షన్ డిఫెక్ట్స్. డిస్లొకేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ లీనియర్ ఆర్ వన్ డైమెన్షన్ డిఫెక్ట్ అరౌండ్ విచ్ సమ్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ మిస్అలైన్. సో ఈ వన్ డైమెన్షన్ డిఫెక్ట్స్ సరౌండింగ్లో కొన్ని ఆటమ్స్ అనేది ప్రాపర్గా అలైన్ అయి ఉండవు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డిస్లొకేషన్. సో డిస్లొకేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ వన్ డైమెన్షన్ డిఫెక్ట్ అరౌండ్ విచ్ సమ్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ మిస్అలైన్. మనం మళ్ళీ ఫర్దర్గా వెళ్ళే కొద్ది మీకు అర్థమవుద్ది. ఈ డిస్లొకేషన్లో వీ విల్ హ్యావ్ ద టూ టైప్స్ ఆఫ్ డిస్లొకేషన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎడ్జ్ డిస్లొకేషన్, సెకండ్ వన్ విల్ బి స్క్రూ డిస్లొకేషన్. డిస్లొకేషన్ అనేది వన్ డైమెన్షన్ డిఫెక్ట్. ఆ డిస్లొకేషన్ చుట్టూ ఆటమ్స్ అనేవి మిస్అలైన్ అయి ఉంటాయి, ప్రాపర్గా అలైన్ అయి ఉండవు. మళ్ళీ డిస్లొకేషన్ని టూ టైప్స్ డిస్లొకేషన్స్ ఉంటాయి. లైక్ వీ కెన్ ఈవెన్ రైట్ ద మిక్స్డ్ డిస్లొకేషన్. యాజ్ ఆఫ్ నౌ యూ కన్సిడర్ టూ టైప్స్ ఆఫ్ డిస్లొకేషన్స్. ఫస్ట్ వన్ ఈస్ ఎడ్జ్ డిస్లొకేషన్, సెకండ్ వన్ ఈస్ స్క్రూ డిస్లొకేషన్. ఫస్ట్ ఎడ్జ్ డిస్లొకేషన్ చూద్దాం. ఈ ఎడ్జ్ డిస్లొకేషన్ అర్థం చేసుకోవాలంటే, సో ఇదంతా మీరు ఒక త్రీ డైమెన్షనల్ ఇమేజిన్ చేసుకోండి. త్రీ డైమెన్షనల్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, మీరు ఒక క్యూబ్ ఆఫ్ ఎలిమెంట్ని క్యూబ్ ఆఫ్ మెటీరియల్ని కన్సిడర్ చేశారు. ఆ క్యూబ్ ఆఫ్ మెటీరియల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటమ్స్ కింద ఇమాజిన్ చేసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటమ్స్ కింద ఇమాజిన్ చేసుకుంటే ఆ క్యూబ్ యొక్క ఫ్రంట్ ప్లేన్ని ఇక్కడ డ్రా చేసాం మనం. ఓకే, ఇక్కడ అన్ని మనకి ఆటమ్స్ ఉంటాయి. ఈ లైన్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే మీరు త్రీ డైమెన్షన్లో కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. ఇదొక ప్లేన్ ఆఫ్ ఆటమ్, ఇదొక ప్లేన్ ఆఫ్ ఆటమ్, ఇదొక ప్లేన్ ఆఫ్ ఆటమ్. ఇలా ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అన్నిటిని మనం ప్లే చేస్తే వీ గాట్ ద త్రీ డైమెన్షనల్ మెటీరియల్. ఓకే, సో మీకు ఇక్కడ కూడా ఆటమ్స్ ఉంటాయమ్మా. మీకు అర్థమవుతుంది కదా, ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ని మనం ఎలా అయితే ప్లే చేస్తే కంప్లీట్గా ఒక షేప్ క్రియేట్ అవుద్దో అలాగే ఇమాజిన్ చేసుకోండి. సో ఇదొక ప్లేన్ ఆఫ్ ఆటమ్స్,
ఇదొక ప్లేన్ ఆఫ్ ఆటమ్స్, ఇదొక ప్లేన్ ఆఫ్ ఆటమ్స్, ఇదొక ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ అని ఇక్కడ కూడా ఉంటాయి కిందకి మళ్ళీ. ఓకే, బట్ మనం ఏం డ్రా చేస్తాం అంటే ఫ్రంట్ వ్యూ డ్రా చేసిన తర్వాత కింద, ఎందుకంటే వీఆర్ వీ వాంట్ డిఫైన్ ద డిస్లొకేషన్. కన్సిడర్ ఇట్ ఇస్ సింపుల్ క్యూబిక్ లాటిస్. మీరు అర్థం చేసుకోవాలంటే వీ క్యాన్ ఇమాజిన్ దట్ ఫ్రంట్ వ్యూ యాజ్ ద ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి కదా మామూలుగా. సో ఆ కార్డ్స్ని ఒక ప్యాక్ కింద మనం ప్లే చేస్తే ఆ ఫ్రంట్ వ్యూ కనిపించే ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ ఆటమ్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఆ ఫ్రంట్ వ్యూలో కనిపించే పొజిషన్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి కార్డ్ ఉంటుంది, అక్కడ కూడా ఆటమ్స్ ఉంటాయి, దాని మీనింగ్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏదో ఒక మిడిల్ కార్డ్ తీసుకోండి. మిడిల్ కార్డ్ తీసుకొని ఈ బాటమ్ పోర్షన్ ఉంటుంది చూసారా ఆ కార్డ్కి, ఆ బాటమ్ పోర్షన్ని కట్ చేయండి. ఓకే, సో మిడిల్ కార్డ్లో త్రూఅవుట్ ద లెంత్ త్రూఅవుట్ లైక్ 3 డైమెన్షన్లో కట్ చేయండి. ఇక్కడ కట్ చేస్తారు, తర్వాత ఇన్డెప్త్ కూడా కట్ చేయండి. మొత్తం ఈ బాటమ్ పోర్షన్ ఆఫ్ ద కార్డ్ మొత్తం కట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీకు ఇది మాత్రమే చూపిస్తా ఉన్నాము మేము. బట్ ఇలా మీరు 3 డైమెన్షన్లో వెళ్తే మొత్తం దాని యొక్క థిక్నెస్ వరకు మనం కట్ చేస్తాం. 3Dలో ఇన్సైడ్ ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసాం అనుకోండి. సో రిమూవ్ ద బాటమ్ హాఫ్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్. సో ఇది ఒక వర్టికల్ ప్లేన్ తీసుకుంటే ఈ బాటమ్ హాఫ్ మొత్తాన్ని కట్ చేశారు. ఎలా అంటే మీరు ప్యాక్ ఆఫ్ కార్డ్ తీసుకుంటే దీన్ని మొత్తాన్ని కట్ చేశారు, ఈ మొత్తం పార్ట్ని రిమూవ్ చేశారు. ఓకే, సో ఓన్లీ మీకు ఈ ఫ్రంట్ వ్యూలో మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఫ్రంట్ వ్యూ మాత్రం మీకు కనిపిస్తూ ఉంది. బేసికల్గా ఇక్కడ ఉన్న పోర్షన్ కూడా రిమూవ్ అయి ఉంటుంది. సో రిమూవ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ దీన్ని ప్రాపర్గా చూస్తే ఈ మిగతావన్నీ ఫుల్గా ఉన్నాయి, ఫుల్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, ఇది కూడా ఫుల్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. సో మీరు ఈ రిమైనింగ్ పోర్షన్ని మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఈ మిడిల్ ప్లేన్ని యూ క్యాన్ ఇమాజిన్ ఇట్ యాజ్ ద ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్. అంటే ఏంటంటే మీరు ఫస్ట్ ఇలా కార్డ్స్ ప్లే చేశారు, ఇలా కార్డ్స్ ప్లే చేసినప్పుడు ఈ మధ్యలో వీఆర్ పుట్టింగ్ సమ్ ఎక్స్ట్రా కార్డ్. ఆ ఎక్స్ట్రా కార్డ్ అనేది ఫుల్గా లేదు, ఓన్లీ హాఫ్ మాత్రమే ఉంది. సో యూ క్యాన్ ఇమాజిన్ ఇట్ యాజ్ ద ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆర్ మీరు కింద నుంచి చూసారనుకోండి, ఇటు సైడ్ నుంచి చూస్తే ఇటు సైడ్ సమ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అనేవి మిస్ అయిపోతా ఉన్నాయి. సో యూ కెన్ ఈవెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ద మిస్సింగ్ ఆఫ్ ప్లేన్. ఓకే, ఇవన్నీ మీరు ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ తీసుకుంటే, సో దీస్ ఆర్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్, ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి, ఒక ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ని ఆటమ్ ఇన్సర్ట్ చేసామనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ అన్ని ఫుల్గా ఉన్నాయి బాటంలో తీసుకుంటే. బట్ ఇక్కడికి వచ్చేసేసరికి ఒక ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి ఈ పొజిషన్కి వచ్చేసేసరికి. సో అందుకే వీ క్యాన్ కన్సిడర్ యాజ్ ద మిస్సింగ్ ఆఫ్ ప్లేన్. So it can be considered as extra half plane of atoms or missing half plane of atoms. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ ఆటం మధ్య బాండ్ లెంత్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, ఈ ఆటంకి మధ్య బాండ్ లెంత్ అనేది ఏ ఉంటుంది అనుకోండి. ఇక్కడ మనకి కొన్ని ఆటమ్స్ మిస్ చేయడం వల్ల ఓకే ఈ బాండ్ లెంత్ ఏమైపోద్ది, ఇప్పుడు 2A అవుతుంది. 2A అవుతుంది, అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఈ పార్ట్ వరకు ఏ ఉంటుంది, తర్వాత ఇక్కడ కూడా ఏ ఉంటుంది, ఓవరాల్గా అది 2A అవుతుంది. సో బేసికల్గా ఆటమ్స్ ఏమవుతాయంటే దే వాంట్ టు గెయిన్ ద లోయెస్ట్ ఎనర్జీలా ఆక్యుపై అవ్వడానికి ట్రై చేస్తాయి అనమాట. ఏదైనా ఒక మెటీరియల్ అనేది, ఇవన్నీ మీకు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అవన్నీ ఉంటాయి, అదంత అవసరం లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏం తీసుకుంటారంటే మెటీరియల్ అనేది ఎప్పుడు లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఐరన్ తీసుకున్నారనుకోండి, ఐరన్ యొక్క లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఏది, ఐరన్ ఆక్సైడ్. ఓకే, అందుకే ఎప్పుడు ఐరన్ ఏం చేస్తుందంటే ఈ ఆక్సిజన్తో ఇంటరాక్ట్ అయిపోయి ఎప్పుడు రస్ట్ అవ్వడానికే ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత హై ఎనర్జీ స్టేట్లో పెట్టినా కానీ
బట్ ఆల్వేస్ అది ఏం ట్రై చేస్తూ ఉంటుంది అంటే ఈ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉండడానికే ట్రై చేస్తూ ఉంటుంది, అందుకే ఎప్పుడు అది రస్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రతి మెటీరియల్ అనేది ఈ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉండడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ 2A బదులు దే విల్ కమ్ టుగెదర్. ఈ ఆటమ్స్ అనేవి ఇంత డిస్టెన్స్లో ఉండకుండా సో దే విల్ కమ్ టుగెదర్. సో ఇప్పుడు మీరు వీటన్నిటిని దగ్గరికి ఇలా లాగారనుకోండి, ఏమైపోద్ది, ఆటామిక్ అనేది డిస్టార్షన్ జరుగుద్ది. ఇలా మీరు దగ్గర లాగేసి అంటే ఈ లాటిస్ ఏమైపోద్ది అంటే డిస్టార్ట్ అయ్యద్ది. ఆ డిస్టార్ట్ అయిన లాటిస్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో దే హావ్ రిప్రజెంటెడ్ ఎస్ 2A ఉంటుంది. సో స్టేబుల్ కొరకు ఏం చేస్తా అంటే టు అబ్టైన్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్ కొరకు ఈ ఆటమ్స్ అనేవి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రావడానికి ట్రై చేస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తాయంటే ఈ మొత్తం లాటిస్ స్ట్రక్చర్ని దే ఆర్ గోయింగ్ టు డిస్టార్ట్ ద లాటిస్ స్ట్రక్చర్. ఆ డిస్టార్ట్ అయిన లాటిస్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అన్నీ మనకి దగ్గరకు వచ్చేసి అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంది. There will be some distortion of the lattice structure. తీసినప్పుడు ఇక్కడ ఏమైనా ఇలా డిస్టార్షన్ ఉంటుందా క్రిస్టల్లో? పర్ఫెక్ట్ క్రిస్టల్ తీసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్టల్ అంటే ఇక్కడ ఆటమ్స్ ఏం మిస్ అవ్వవు. ఇలా డిస్టార్షన్ ఉంటుందా లేకపోతే స్ట్రైట్ లైన్స్ ఉంటాయా? స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ ఉంటాయి. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ ద డిఫెక్ట్ ఈ లాటిస్ ఏమైపోయిందంటే డిస్టార్షన్ అయిపోయింది. సో దీన్నే మనం లైన్ డిఫెక్ట్ అంటాం. బట్ ఇక్కడ మీరు ప్రాపర్గా చూస్తే మనం లాటిస్ ఏమైపోయింది, డిస్టార్షన్ అయిపోయింది. ఎందుకు డిస్టార్షన్ ఏం చెప్పండి అంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. ఒకవేళ ఈ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ లేవనుకోండి, అంటే మీరు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తీసుకోండి, ఇలా ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో మీరు ఇంకో కార్డ్ పెట్టలేదు అనుకోండి, ఎలా ఉంటాయి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అని ఎలా ఉంటాయి, అలానే ఉంటాయి. అలా కాకుండా ఈ మధ్యలో ఇంకొకటి ప్లే చేసామనుకోండి, అప్పుడు ఇది డిస్టార్షన్ జరుగుద్ది. ఇప్పుడు ఎందుకు డిస్టార్షన్ జరిగిందంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. మనం ఇంతవరకు అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ వల్లే మనకి డిఫెక్ట్ జరిగింది, లాటిస్ డిస్టార్షన్ జరిగింది. బట్ మన డిస్లోకేషన్ని ఏ డైమెన్షన్ డిఫెక్ట్స్ కింద డిఫైన్ చేసాం? 1 డైమెన్షన్ డిఫెక్టా, 2 డైమెన్షన్ డిఫెక్టా? డిస్లోకేషన్స్ అనేవి 1 డైమెన్షన్ డిఫెక్ట్సా, 2 డైమెన్షన్ డిఫెక్ట్సా? 1 డైమెన్షన్ డిఫెక్ట్స్. ఓకే, మనం డిఫైన్ చేసిన డిస్లోకేషన్స్ అన్నింటినీ 1 డైమెన్షన్ డిఫెక్ట్స్ కింద డిఫైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనం చూస్తే ప్రాపర్గా చూస్తే ఈ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ వల్ల మనకి డిఫెక్ట్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ అనేది 1 డైమెన్షన్లా 2 డైమెన్షన్లా? ప్లేన్ అనేది 1 డైమెన్షన్ అవుద్దా 2 డైమెన్షన్ అవుద్దా? 2 డైమెన్షన్ అవుతుంది. 2 డైమెన్షన్లో అవుద్ది. మనం ఇంతవరకు చూస్తే ఇది ఒక ప్లేనార్ డిఫెక్ట్ లా ఉంటుంది, బట్ ఇట్ ఇస్ నాట్ ఏ ప్లేనార్ డిఫెక్ట్. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పోర్షన్ వరకు కవర్ చేయండి. ఈ పోర్షన్ వరకు కవర్ చేయండి. కవర్ చేసి చూడండి. ఇప్పుడు ఇది ఎంత ఎలా కనిపిస్తుంది మీకు? ఐడియల్ క్రిస్టల్ లాగా కనిపిస్తూ ఉందా లేకపోతే ఏదైనా డిఫెక్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? ఐడియల్ క్రిస్టల్ లాగా, ఐడియల్ క్రిస్టల్ లాగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే సో దెర్ ఇస్ నో ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్. ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ పైన టాప్ పోర్షన్ని కవర్ చేయండి. టాప్ పోర్షన్ కవర్ చేస్తే ఇది ఎలా కనిపిస్తూ ఉంది మీకు? ఏదైనా డిఫెక్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉందా లేకపోతే ఐడియల్గా కనిపిస్తూ ఉందా? బాటమ్ పోర్షన్ ఈ మొత్తం ఈ పోర్షన్ కవర్ చేయి. ఈ మొత్తం ఇది చూడండి, ఇది ఎలా కనిపిస్తూ ఉంది మీకు? ఐడియల్గా కనిపిస్తూ ఉందా లేకపోతే డిఫెక్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? ఇది వదిలేయండి, లేకుంటే ఈ పాయింట్ కూడా వదిలేయండి.
ఈ పాయింట్ కూడా వదిలేయండి. ఓన్లీ ఈ కింద బాటమ్ పోర్షన్ ఇది చూడండి, ఇలా కనిపిస్తూ ఉంది. ఆటమ్స్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి మీకు. ఎక్కడైనా ఆటమ్స్ మిస్ అయినట్టు కనిపిస్తూ ఉందా? ఏదైనా రీజన్ డిఫెక్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? నో సార్. ఇది కూడా ఐడియల్గానే కనిపిస్తూ ఉంది. సో దీని మీనింగ్ ఏంటి? నువ్వు ఇన్సర్ట్ చేసిన ఎక్స్ట్రా ప్లేన్ వల్ల డిఫెక్ట్ రావట్లేదు, లేకపోతే ఇక్కడ మిస్ అయిన బాటమ్ పోర్షన్లో మిస్ అయిన ప్లేన్ వల్ల కూడా డిఫెక్ట్ రావట్లేదు. సో డిఫెక్ట్ ఎక్కడ ఉందంటే ఈ రీజియన్లో ఉంది. ఇక్కడ డ్రా చేసారు చూసండి, ఈ రీజియన్లో మనకి డిఫెక్ట్ ఉంది. మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ఆటమ్ అనేది మిస్ అవుతున్నట్టు. మళ్ళీ ఇక్కడ ఆటమ్స్ ఉండాలి, బట్ ఇక్కడ కూడా ఏముండాలి, మనకి ఇంకో ఆటమ్ ఉండాలి. మొత్తానికి ఒక డిస్టార్షన్ జరిగింది. సో దిస్ ఈస్ ద రీజన్ వేర్ డిఫెక్ట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మెటీరియల్. ఓకే, సో డిఫెక్ట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ టు ద సర్కిల్ రీజన్. ఈ సర్కిల్ రీజన్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయింది. మీరు ఇప్పుడు ఈ సర్కిల్ రీజన్ చూస్తే, ఈ సర్కిల్ రీజన్ దగ్గర సో వేర్ ద ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఈజ్ సడన్లీ ఎండెడ్. ఈ సర్కిల్ రీజన్ ఎక్కడ మనకి ఎగ్జిట్ అవుతుందంటే, మనం ఇన్సర్ట్ చేసిన ఈ ఎక్స్ట్రా ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఎక్కడైతే ఎండ్ అయినాయో అక్కడ ఈ సర్కిల్ రీజన్ అనేది ఫామ్ అవుతా ఉంది. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసిన ఈ ఎక్స్ట్రా ప్లేన్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతా ఉందో ఆ బాటమ్ ఎడ్జ్ పొజిషన్లో, ఆ బాటమ్ ఎండ్ పొజిషన్లో ఈ రీజన్ క్రియేట్ అయింది. ఓకే, సో దిస్ సడన్ అబ్రప్ట్ ఎండింగ్ ఈస్ క్రియేటెడ్ ద ప్రాబ్లం, నాట్ ద హోల్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. ఇలా సడన్గా ఎండ్ అయిపోయిన ప్లేన్ వల్ల మనకు ప్రాబ్లం వచ్చింది తప్ప నాట్ హోల్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. సో డిఫెక్ట్ ఈజ్ ఓన్లీ అట్ ద బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు మీరు డిఫెక్ట్ తీసుకుంటే డిఫెక్ట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ అట్ ద బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద, సో మీరు ఈ ప్లేన్ తీసుకుంటే ఓకే, ఇక్కడ మళ్ళీ 3 డైమెన్షన్లో ఉంటుందమ్మా. ఇదంతా 3 డైమెన్షన్లో ఇమాజిన్ చేసుకోండి. ఓకే, డిఫెక్ట్ అనేది ఓన్లీ ఈ రీజియన్లో మాత్రమే ఉంది. అండ్ దిస్ రీజియన్ ఈజ్ అట్ ద బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. అందుకే దీని ఇచ్చిన నేమ్ ఏంటంటే ఎడ్జ్ డిస్లొకేషన్. ఇక్కడ చూడండి, మీరు ఈ డిస్లొకేషన్ రీజియన్ రిప్రజెంట్ చేస్తూ ఒక డిస్లొకేషన్ లైన్ డ్రా చేశారు. ఇది మొత్తం 3 డైమెన్షన్లో డ్రా చేశారు. సో దిస్ ఇస్ ద డిస్లొకేషన్ లైన్. సో డ్రా ఎ లైన్ క్లోజ్ టు ద బాటమ్ ఎడ్జ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద మెటీరియల్. మొత్తం ఎండ్ అయిన వరకు మనం, ఎందుకంటే మనం ప్లేన్ మొత్తం కట్ చేసామమ్మా, త్రోట్ ద కట్ చేసాం. అండ్ దిస్ విల్ రిప్రజెంట్స్ ద డిఫెక్ట్. సో దిస్ విల్ రిప్రజెంట్స్ ద డిఫెక్ట్. ఈ లైన్ ని డిఫెక్ట్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇట్ ఇస్ నేమ్డ్ యాజ్ అ ఎడ్జ్ డిస్లొకేషన్. ఈ లైన్ ఏమంటారంటే డిస్లొకేషన్ లైన్ అంటారు. చూడండి, సో ఓన్లీ ద బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద half plane is defect, not the entire half plane. మరి ఇక్కడ కూడా చూస్తే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, మనం ఏం చెప్తా ఉన్నాం, ఈ మొత్తం ఈ సర్కిల్ రీజన్ అనేది డిఫెక్ట్ కింద చెప్తా ఉన్నాం. బట్ సర్కిల్ రీజన్ అనేది 2 డైమెన్షన్ అవుద్దా, 1 డైమెన్షన్ అవుద్దా? 2 డైమెన్షన్. బట్ మళ్ళీ దీన్ని 1 డైమెన్షన్ డిఫెక్ట్ కిందే చెప్తా ఉన్నాం. ఎందుకు 1 డైమెన్షన్ డిఫెక్ట్ కింద చెప్తున్నాం అంటే, ఇది జస్ట్ ఇలా కన్సిడర్ చేస్తాం. మీరు ఇప్పుడు 3 డైమెన్షన్కి వెళ్ళారనుకోండి, ఈ లెంత్ ఎలా ఉంటుంది, యాటమ్ వైజ్ తీసుకుంటే లెంత్ ఎలా ఉంటుంది కంపేరిటివ్ డయామీటర్ పోలిస్తే. మీరు మొత్తం మెటీరియల్ చాలా నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి కదా, సో మొత్తం త్రోట్ థిక్నెస్ ఉంటుంది. ఈ డిఫెక్ట్ అనేది త్రోట్ ద థిక్నెస్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ యాటమ్స్, ఈ లెంత్ ఎలా ఉంటుంది కంపేరిటివ్ డయామీటర్తో పోలిస్తే. ఈ డయామీటర్తో పోలిస్తే ఈ లెంత్ ఎలా ఉంటుంది, వాల్యూ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుందా, సేమ్ వాల్యూ ఉంటుందా? ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి? చాలా నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది. సో లెంత్ విల్ బి గ్రేటర్ దాన్ డి అన్నమాట. ఈ రీజన్ యొక్క డయామీటర్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో యూ క్యాన్ ఇమాజిన్ యాజ్ ఎ థ్రెడ్, ఒక థ్రెడ్ లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో మీరు థ్రెడ్ ఇమాజిన్ చేసుకుంటే, చాలా లెంత్కు ఇమాజిన్ చేసుకుంటే, ఆ థ్రెడ్ యొక్క లెంత్ అనేది డయామీటర్ ఆఫ్ థ్రెడ్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ 1 డైమెన్షనల్ ఎఫెక్ట్.